పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వస్తున్న కాటమరాయుడు సినిమా టైటిల్ సాంగ్ అదిరిపోయింది. శుక్రవారం నాడు సాయంత్రం టైటిల్ సాంగ్ విడుదల చేశారు. దీనికి పెద్ద ఎత్తున వ్యూస్ వస్తున్నాయి. మరో 20 రోజుల్లో సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో దుమ్మురేపే టైటిల్ సాంగ్ విడుదల చేశారు. టైటిల్ సాంగ్ వింటుంటే అందులో పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 4 ఏళ్లవుతుంది. 2019లో ఆయన పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిగా పార్టీపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ఆయన ప్రధాన ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. ఉద్దానం, చేనేత, భూసేకరణ వంటి అంశాలు లేవనెత్తారు. ప్రత్యేక హోదా నుండి ఉద్దానం, కిడ్నీ సమస్యల వరకు ఆయన పర్యటించి నిలదీశారు. సమస్యలపై నిలదీయటం, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ ప్రకటించడం వంటి ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సమయంలో కాటమరాయుడు టైటిల్ సాంగ్ విడుదలైంది. పాట కేవలం సినిమా కోసమే రాశారో లేక మరే ఉద్దేశంతోనైనా రాశారో తెలియదు కానీ ఆ పాట తీరులో మాత్రం పొలిటికల్ కోణం కనిపిస్తోందని అంటున్నారు. నాయకుడై నడిపించేవాడని, సేవకుడై నడుం వంచేవాడని, అందరి కోసం అడుగేశాడని పాటలో ఉంది. జనం కోసం మీసం మెలితిప్పుతాడని, కండల్లోని రోషం జనం కోసమే పోటెత్తుతుందని పాటలో ఉంది. పాటలో చెప్పినట్టుగానే పవన్ నిజ జీవితంలోనూ, ఇంకా ముఖ్యంగా రాజకీయ జీవితంలోనూ కనిపిస్తున్నారని చెప్తున్నారు. తాను జనసేన పార్టీ స్థాపించింది ప్రజల కోసమని, తనకు అధికారం అవసరం లేదని పవన్ పలుమార్లు చెప్పారు. సమస్యలపై స్పందిస్తానని చెప్పి ఆ మాటపైనే నిలబడ్డారు. ప్రజలకు సేవ చేసేందుకు అధికారమే ఉండాలని తాను భావించనని కూడా పవన్ చెప్పారు. ఇదే అర్థం పాటలోనూ కనిపిస్తోందంటున్నారు. నాయకుడై నడిపించేవాడని, కాని సేవకుడిలా ఉంటాడని పాటలో ఉంది. ఇప్పుడు ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై ఆయన స్పందిస్తున్నారు. జనం కోసం మీసం తిప్పటం, జనం కోసం కండల్లోని రోషం పోటెత్తుతుందని చెప్పటం కూడా దీనికి దగ్గరగా ఉంది. పవన్లోని ఆవేశం వల్ల పవన్ కళ్యాణ్ను చాలా మంది ఆవేశపరుడిగా చెప్తారు. ఆ ఆవేశంలో అర్థం ఉందని చాలా మంది నమ్ముతారు. 2014 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా కోసం పవన్ బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. ఈ హోదా కోసం ఆయన దాదాపు 2 ఏళ్లు వేచి చూశారు. ఆ తర్వాత తాను ఎవరికైతే మద్దతిచ్చారో అదే పార్టీలపైన తిరుగుబాటు చేస్తున్నారు. బీజేపీ, టీడీపీలపై ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తం మీద కాటమరాయుడు టైటిల్ సాంగ్ అటు అభిమానుల్లోనూ, ఇటు జనసేన కార్యకర్తల్లోనూ జోష్ నింపుతోందని చెప్పవచ్చు.